మీరందరూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కుకింగ్ సిరీస్ మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. అందుకే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు. రాగి అంబలి ఫర్మెంటెడ్ ఫామ్లో ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను. నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కూడా ఎవ్రీడే ఇదే ఉంటుంది యూజువల్గా. మొత్తం జాయింట్స్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు కాల్షియమే లేదు బాడీలో. సో మీరు జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ తీసుకుంటే మీకు ఆ డెఫిషియన్సీ అనేది రాదు. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కుకింగ్ సిరీస్ మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. అందుకే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు. సో మనందరి మోస్ట్ ఫేవరెట్ రెసిపీతో వచ్చాను ఈరోజు నేను. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సో తప్పకుండా ప్రతి డైట్ ప్లాన్లో నేను ఇంక్లూడ్ చేసే రెసిపీ ఇది తప్పకుండా ఉంటుంది. సో మీకు ఈరోజు చూపిస్తాను ఎలా చేసుకోవాలి, చూడండి. రాగి అంబలి ఫర్మెంటెడ్ ఫామ్లో ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను. నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కూడా ఎవ్రీడే ఇదే ఉంటుంది యూజువల్గా. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, కాల్షియం రిచ్, ఐరన్ రిచ్, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనకు చాలా చాలా మంచిది హెల్త్కి. సో దీని బెనిఫిట్స్ మాట్లాడుకునే ప్రాసెస్లో మనం వంట కూడా స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ వాటర్ వేసుకోండి, కుండనే తీసుకోండి, ట్రెడిషనల్ మెథడ్లోనే వెళ్దాం మనము. సో కుండనే తీసుకోండి, కుండలో వాటర్ వేసుకొని ఇదంతా నైటే చేసుకోవాల్సిన ప్రాసెస్. నైట్ పడుకునే ముందు కుండలోనే కుండలోనే చేసుకోవాలి. మన ఒరిజినల్ రెసిపీ ఈరోజు మనం చేసేది. సో రాగి పిండి తీసుకొని, మీరు రాగిని కూడా రకరకాలుగా తీసుకోవచ్చు. రాగి పిండిని మనం రాగుల్ని కూడా రకరకాలుగా తీసుకోవచ్చు. మొలకొచ్చిన రాగులతో కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం మంచిది. లేదంటే నార్మల్ మన ఉన్న రాగులతో డైరెక్ట్ పిండి తీసుకొనైనా చేసేసుకోవచ్చు. వెరీ వెరీ సింపుల్, బట్ హెల్త్కి అయితే నిజంగా ఒక 10 రెట్లు మంచిది. ప్రజెంట్ మనకున్న ఇన్ని ప్రాబ్లమ్స్లో మాత్రం మనకు తప్పకుండా కావాలి. ఫస్ట్ రాగి పిండి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా. సో ఉండలు లేకుండా ఫస్ట్ నీట్గా మంచిగా కలిపేసుకుందాము రాగి పిండిని. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మరిగాక దీంట్లో వేసుకోవడమే. చూడండి, రాగి జావనే చాలా మంచిది జనరల్గా. అసలు మనకి ఏం లేకున్నా, మీరు బ్రేక్ఫాస్ట్కి అసలు ఏం ఐడియా లేకున్నా జస్ట్ నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టుకొని అది తినేసి మీరు మంచి ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావ తాగినా మనకి యాక్చువల్లీ చాలా హెల్దీ. ఎందుకు? రాగి చాలా కాల్షియం రిచ్. ఈ మధ్యలో నేను ఎవరిని చూసినా అసలు ఏజ్తో సంబంధమే లేదు. 20 ఇయర్స్ నుంచి మొదలు 60 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు అందరూ సేమ్ క్వశ్చన్స్ ఈ మధ్యలో. ఎస్పెషల్లీ మనం బ్యాక్ పెయిన్ కోర్స్ స్టార్ట్ చేశాక అందరూ వెరీ యంగ్. మొత్తం జాయింట్స్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు కాల్షియమే లేదు బాడీలో. సో మీరు జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ రాగి జావ తీసుకుంటే మీకు ఆ డెఫిషియన్సీ అనేది రాదు. సో నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకొని మార్నింగ్ లేవగానే రాత్రంతా సోక్ చేసి పెట్టుకోండి. డైజెషన్ బాగా అవుతుంది, గుడ్ ఫ్యాట్స్తో స్టార్ట్ అవుతుంది డే. స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ కూడా మనకు చాలా మంచిది. ఆ తర్వాత రాగి జావ తీసుకోండి. మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫర్మెంటెడ్ వేలో తీసుకుంటే ఏంటంటే హెల్త్కి ఇంకొక 10 రెట్లు మంచిది. ప్రోబయోటిక్స్ కదా, రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. సో దీనివల్ల మనకి గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది చాలా మంచిది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మన గట్లో? మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా మంచిగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ పెంచుతుంది 100%. డైజెషన్కి చాలా చాలా మంచిది. సో నేను మీకు చాలాసార్లు చెప్పాను, గట్ హెల్త్ సరిగా లేకపోతేనే 100 రకాల ప్రాబ్లమ్స్ మన బాడీలో. సో ఒక్కసారి మన గట్ హెల్త్ బెటర్ అవుతుంది అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచిది అని అర్థం. సో తప్పకుండా మీరు చేసుకోవాల్సిన రెసిపీ ఇది. సో మన వాటర్ వేడైపోయాయి, వేసేసుకుందాం ఇప్పుడు. ఇది కలుపుకోండి. ఇప్పుడు కుండకి ఎప్పుడైనా ఇలా స్టీల్ స్పూన్స్ కంటే ఇలా వుడ్ స్పూన్స్ యూస్ చేయండి, చెక్కవి యూస్ చేసుకోండి, అప్పుడు కుండ ఖరాబ్ కాదు. ఇది కుండలోనే చేసుకోమన్నాను నేను, ఊరికి అన్నీ కుండలో చేసుకోమంటాను. నన్ను ఊరికి అందరూ అడుగుతుంటారు, మేడం కుండ అంటారు మీరు, కానీ కుండలు మెయింటెనెన్స్ చాలా ఎక్కువ కదా అని. చూడండి,
ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ కడాయిలో ఎక్కువ కూరలు వండుకోమని, లేదా రోస్టింగ్ సంబంధించిన ఏది ఉన్నా ఐరన్ కడాయి యూజ్ చేయమని చెప్తాం. ఎందుకు? ఇప్పుడైతే ఐరన్ ఫిషెస్ కూడా దొరుకుతున్నాయి. మీరు నార్మల్ వంట చేసుకునేటప్పుడు ఆ కూరలోనే ఆ ఫిష్ మ్యాగ్నెట్ లాగా ఉంటుంది. దాన్ని ఏసేసుకుంటాం. ఎందుకు? ఐరన్ రిచ్ వస్తది. అది మంచిది కాబట్టి. మనకి ఎక్కువ కావాలి. విమెన్‌కి 29 ఎంజీ కావాలి డైలీ. మేల్‌కి జస్ట్ 19 సరిపోతది. సో, మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ డెఫిషియన్సీ మళ్ళీ ఎవ్రీ మంత్ బ్లీడింగ్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో, అందుకనే ఐరన్ రిచ్ కోసం అలా చేస్తాం. మరి కుండ కూడా అంతే కదా! మనం ఏ వెజిల్ అయితే వాడుతున్నామో, మన ఫుడ్‌కి దాని ప్రాపర్టీస్ అన్నీ యాడ్ అవుతాయి కదా! సో, అది మన హెల్త్‌కి చాలా చాలా మంచిది. అండ్ మెయింటెనెన్స్ విషయానికొస్తే మీరనుకున్నంత కష్టం అస్సలు గాదు. జస్ట్ బూడిద లేదా శనగపిండి, బియ్యం పిండి ఏదింతో అయినా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. హైలీ అబ్జార్బ్డ్ అండి ఇది. సో, మనము సబ్బు యూజ్ చేస్తే మాత్రం సబ్బు తిన్నట్టే ఇంక. సో, అందుకని కుండలకు సబ్బు యూజ్ చేయొద్దు. అందుకని హై అనుకుంటారు మెయింటెనెన్స్. అసలు 2 మినిట్స్ కూడా పట్టదు మీకు. సో, జస్ట్ ఇలా మంచిగా కలిపేసుకోండి. మంచిగా మరగాలి మన జావా. అండ్ టేస్ట్ కూడా అసలు మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో. సమ్మర్‌లో తప్పకుండా అందరూ తీసుకోవాలి. ఎందుకంటే బాడీకి చాలా కూలింగ్ కూడా ఇది. ఆల్రెడీ ఇష్యూ చేస్తుంది కదా గవర్నమెంట్. ఇంకో 4 డేస్‌లో ఎండలు మండిపోతాయి. ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తుంది ఇప్పటి నుంచే. సో, మీరు త్రూ ఔట్ ద సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎవ్రీ డే ఇది ఫాలో చేయొచ్చు. మీ హెల్త్ ఇంకా బాగా అవుతది తప్ప అసలు మీకు ఏ డిస్టర్బెన్స్ రాదు. ఒక థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం రాగులు తక్కువ తీసుకోవాలి. సో, మీరు వీక్లీ వన్స్ అలా తీసుకోండి. మొత్తానికి అవాయిడ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. డయాబెటిస్ ఫ్రెండ్లీ. సో, డయాబెటిస్ ఉన్న మీరు ప్రీ డయాబెటిక్ అయినా కూడా తప్పకుండా మీరు డైలీ కూడా తీసుకోవచ్చు రాగి జావ. చాలా మంచిది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఇన్ని హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాకే తీసుకోను. 10 మందిలో ఇద్దరు, ముగ్గురికి ఏదో హెల్త్ ఇష్యూతో జాయిన్ అయితే మిగతా అట్‌లీస్ట్ ఒక 5-7 మెంబర్స్ హెల్త్ కోసం నార్మల్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం జాయిన్. ఇప్పుడు 100 మంది జాయిన్ అయితే 100 మందిలో 99 మంది హెల్త్ ఇష్యూస్ తోటే జాయిన్ అవుతున్నారు. సో, నేనేమంటాను అట్లా అని మళ్ళీ ఏదో టెన్షన్ అయిపోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే చాలామంది ఎక్స్‌ట్రీమ్ టెన్షన్ ఎళ్తున్నారు. ఇంకా డాక్టర్ చెప్పకముందే వీళ్ళే డిసైడ్ చేసేసుకుంటున్నారు సర్జరీ అని. అట్లా ఏం పెట్టుకోకండి. మీకొక హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది బాడీలో? మీరు సరిగ్గా లేదు, ఇంబాలెన్సెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్ వచ్చింది. మీరు ఆ ఇంబాలెన్సెస్‌ని తీసేస్తే ప్రాబ్లమ్ పోతది కదా! సో, ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పడతది. సో, బాడీకి ఇవ్వండి ఆ టైమ్. మీకు బాడీకి ఏం కావాలో అది ఇవ్వండి. యోగా తప్పకుండా ఉండాలి. మార్నింగ్ యోగా చేసుకోండి లేదా ఈవినింగ్ యోగా చేసుకోండి. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్‌లో యోగా చేసుకుంటే 2-3 గంటలు గ్యాప్ తీసుకోండి ఫుడ్‌కి, యోగాకి మధ్యలో. రోజులో తప్పకుండా అంత కలిపి అట్‌లీస్ట్ ఒక గంట వాకింగ్ ఉండేలా చూడండి. ఈ సింపుల్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకొని మీరు చూడండి ప్రాబ్లమ్స్ ఎందుకు తగ్గవో చాలా తగ్గుతాయి. సో, మీరసలు టెన్షన్ తీసుకోవాల్సిన పనే లేదు. ఇది వెయిట్ లాస్‌కి కూడా చాలా చాలా మంచిది. సో, ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో, చాలా మరిగిపోయింది. ఇప్పుడు నేను బందేస్తున్నాను. కుండ బందేశాక కూడా ఇంకో 2 నిమిషాలు ఇలా మరుగుతానే ఉంటది. సో, దీన్ని జస్ట్ మనం మూత పెట్టేసుకొని కాసేపు ఇలా ఉంచుదాం. ఇది మూత పెట్టేస్తున్నాను. చూడండి మనం మూత పెట్టేసాక కూడా ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు అలా మరుగుతానే ఉంటది. అందుకే కుండ నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. మా ఇంటికి భోజనానికి ఎవరొచ్చినా నేను పప్పుచారు చేస్తాను. నా పప్పుచారు చాలా బాగుందంటారు. వన్ మెయిన్ సీక్రెట్ కుండ. మీరు కుండలోకి కావాలంటే మీరు జావా, స్పెషల్ ఐటెమ్స్ ఏవైనా చారుకు సంబంధించిన చింతపండు యూజ్ చేసి చూసుకోండి. అసలు చూడండి టేస్ట్ 2 టైమ్స్ ఎక్కువ ఉంటది. స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోవచ్చు ఇంక నేను ఇంకొన్ని రోజులైతే కుండలకి. సో, ఇలా కాసేపు ఉంచండి. మన రాగి జావ రెడీ అయిపోయింది కదా! ఇది చల్లార్చేసుకొని రాత్రంతా ఇలా పెట్టేసేయండి. మూత పెట్టేసి దీని మీద ఒక కాటన్ బట్ట ఏసేసేయండి. ఇలా కాటన్ బట్ట ఏసేసి రాత్రంతా వదిలేసేయండి. మార్నింగ్ లేచాక మీరు చేసుకునే అప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేసుకోండి. దీంట్లో పెరుగు యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి మీ వీలుని బట్టి. మీ ఇష్టంని బట్టి మీకెంత కుదిరితే అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ ఈ బౌల్ అంతా ఏసాను. ఏసి దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని కలిపేసి
నేను కొంచెం థిక్‌గానే చేసుకుంటాను. మరీ లూజ్‌గా ఇష్టపడను. ఎందుకంటే అసలు ఇంక మొత్తం ఏమీ రాదు మనకి. ఎందుకంటే 1 గ్లాస్ తాగితే అసలు దీంట్లో నుంచి ఏం రాకుండా ఉంటుంది. మరీ ఎక్కువ వాటరీ చేసుకుంటే. సో, కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు చూడండి, దీన్ని 2 రకాలుగా మీరు తీసుకోవచ్చు. ఒకటేంటి, దీన్ని పోసేసుకొని తాగొచ్చు. సెకండ్ ఏంటి, జస్ట్ ఉల్లిపాయలేసేసుకొని మీరు డైరెక్ట్‌లీ సాల్ట్ చూసుకొని డైరెక్ట్‌లీ ఇలానే తినేసేయొచ్చు. చద్దన్నం తింటాం కదా! సేమ్ అలానే డైరెక్ట్‌లీ అలా కూడా వెళ్ళొచ్చు. నాకు పర్సనల్‌గా పోపేసుకుంటే చాలా చాలా ఇష్టము. చాలా ఇష్టం. మీరు రాగి ఒక్కటే కాదు, మీరు డైరెక్ట్ ఆ రోజుకి ఆ రోజు చేసుకునేదుంటే బాజ్రా, జొన్న పిండి, సజ్జ పిండి అన్ని పిండిలతో చేసుకోవచ్చు. నేను అన్నీ అలానే చేస్తాను. సో, అలా అప్పుడు మనకి గట్ హెల్త్ బావుంటది. ఫ్యాట్ లాస్ జర్నీ చాలా బావుంటది. ఆరోగ్యం కూడా చాలా బావుంటది. ఓవరాల్ హెల్త్ ఫ్యాట్ లాస్‌కి కూడా చాలా చాలా మంచిది మిల్లెట్స్ అన్నీ కూడాను. సో, అన్నీ యాడ్ చేసినట్టు కూడా అవుతాయి. అన్ని రకాల గ్రెయిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటికల్లీ స్ట్రాంగ్ అవుతాం కదా! హ్మ్. చూసారు కదా! యాక్చువల్లీ చాలా చాలా సింపుల్. జస్ట్ పడుకునే ముందు మీరు రాగి జావ చేసుకోవడం మీకు హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ పడతది. 5-10 మినిట్స్. మార్నింగ్ లేచాక జస్ట్ బటర్ మిల్క్ యాడ్ చేసుకొని పోసేసుకోండి. మీకు హెల్త్ ఉంటుంది. మనకి మంచి బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. వెరీ ఈజీ టు మేక్. సో, మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా ఇది చేసేసుకోవచ్చు. సో, మీకు ఎగ్స్ తినే అలవాటు ఉంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఎగ్స్ తెచ్చుకోండి. మళ్ళీ చూడండి, ఎగ్స్ యూజువల్‌గా హోల్ ఫుడ్ అంటా ఉంటాము. ప్రోటీన్ రిచ్ మంచిగా 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తది ఒక గుడ్డుతోటి. కానీ ప్రాబ్లమ్ ఏమైపోతుంది అంటే కోళ్ళని పెంచే విధానం వల్ల, సో వాళ్ళు చేసే కల్తీ వల్ల, సో ఆ ఎగ్‌కి అన్నెసెసరీ హార్మోనల్ ఇంబాలెన్స్‌లు వేరే రకరకాల ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో కొంచెం బెటర్ క్వాలిటీ ఎగ్స్ ప్రిఫర్ చేయండి. కొంచెం మంచి గుడ్లు తెచ్చుకొని కొంచెం ఆర్గానిక్ ప్రిఫర్ చేయండి తినేదుంటే. రోజుకి ఒక్క గుడ్డు, 2 గుడ్లు తినండి చాలు. సరిపోతది. ఇది వేడయింది కదా! వేడయిన తర్వాత దీంట్లో పోసేసుకుందాము. కరివేపాకు. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మంచి గోలాకి ఇందులో ఏసుకోండి. మీరు జొన్న పిండితో గానీ, సజ్జ పిండితో గానీ వేరే మిల్లెట్స్‌తో కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొర్రలు తీసుకున్నారనుకోండి, కొర్రల్ని రవ్వ ఫామ్‌లో చేసేసి ఫర్మెంటెడ్ కూడా అవసరం లేదు ఇంకా ఏ వీటికి. జస్ట్ కొర్రలు నార్మల్ రవ్వ ఫామ్‌లో చేసేసుకొని, జస్ట్ నార్మల్‌గా మీరు ఒక కాసేపు నానిచ్చేసేసి దీంట్లో మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదని నేనేయలేదు. కానీ రెగ్యులర్‌గా నేను పసుపు కూడా ఏసుకుంటాను. కొంచెం కలర్ కూడా చాలా మంచిగా వస్తది. యాంటీ బ్యాక్టీరియల్ సో చాలా మంచిది మనకి దానికి కూడా అన్ని రకాలుగా. సో నేనేం చెప్తున్నానంటే మిల్లెట్స్ కానీ, వేరే రకాలు ఏది తీసుకున్నా మీరు అప్పటికప్పుడు కాసేపు నానబెట్టేసుకొని డైరెక్ట్‌లీ చేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు. మనం పోసేసుకుంటాం కదా! సో టేస్ట్ యాక్చువల్లీ చాలా బావుంటది. మీరు ట్రై చేయండి తప్పకుండా ఈరోజు. ట్రై చేసి ఎలా ఉంది, మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి నాకు. సో, లైక్ ఐ సెడ్ రాగి జావా ఫర్మెంటెడ్ కాబట్టి గట్ హెల్త్‌కి చాలా మంచిది. వెరీ రిచ్ ఇన్ కాల్షియం. ఫైబర్ కూడా ఉంటది. ప్రోటీన్ కూడా ఉంది. కర్డ్ ఏసాం కాబట్టి. సో, అన్నిటికంటే మించి సమ్మర్ కదా! సో, కూలింగ్, ఇమ్యూనిటీకి అన్ని రకాలుగా వందల బెనిఫిట్స్ ఫ్యాట్ లాస్‌కి, డయాబెటిస్ ఫ్రెండ్లీ. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటది. మీకు హ్యాపీగా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, మీరింకా ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అవి తప్పకుండా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.